భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కంపాడు మండలం సారపాకపల్లె ప్రకృతి వనం వద్ద జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు బూర్కంపాడు పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీ నిర్వహిస్తుండగా వేగంగా వస్తున్న 3 కార్లను ఆపి తనిఖీలు చేయగా బ్రౌన్ కలర్ ప్యాకెట్లలో ఉన్న నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో గంజాయి రవాణా చేస్తున్న 6 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 8 సెల్ ఫోన్లు, 8,000 రూపాయల నగదు, 247 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పాల్వంచ డీఎస్పీ సతీష్ తెలిపారు. నిందితులతో కలిసి వ్యాపారం చేసే ప్రధాన నిందితుడు భద్రాద్రి కొత్తగూడెం గ్రామానికి చెందిన శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి సీలేరు ప్రాంతం నుండి గంజాయిని కిలోలలో మోహన్ రావు, రామారావు ద్వారా సేకరించి హైదరాబాద్లోని మహేందర్ సింగ్ అనే వ్యక్తికి సరఫరా చేస్తున్నట్లు పోలీసుల వివరణలో తెలిపారు. గత కొంతకాలంగా చిత్తూరు, డొంకరాయి, సీలేరు ప్రాంతాల నుండి గంజాయిని సేకరిస్తూ హైదరాబాద్, వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిపారు. రెండు 250 కిలోల గాంజా ప్లస్ ఒక 6 వ్యక్తులు దాంట్లో 3 వెహికల్స్లో ఉండడం జరిగింది. వాళ్ళ పేర్లు హర్షిత్, ఇతని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం, కిషన్ కుమార్ దాస్, ఇతని మంగళాట్ హైదరాబాద్, భూక్యా దేవేందర్, ఇతని జనగాం జిల్లా కొడగండ మండలం రేగుల గ్రామం, అలాగే రావులపల్లి ప్రతాప్, గాంధీనగర్ సారపాక, ములగాడ అన్వేష్, తాళగుమ్మూరు సారపాక, బావికాడి శ్రీనివాస్, రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ అని వాళ్ళ వివరాలు చెప్పడం జరిగింది. మా విచారణలో తేలింది ఏంటంటే సారపాకకు చెందినటువంటి శివశంకర్ రెడ్డి ఒక ప్రధాన వ్యక్తి, ఈ గాంజా సరఫరా ప్రధాన ముద్దాయి. సీలేరు, ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఉన్నటువంటి సీలేరులో కిల్లే మోహన్ రావు, మోహన్ అండ్ రామారావు అనే 3 వ్యక్తులు వీళ్ళు గత కొంతకాలం నుంచి అక్కడి నుంచి గాంజా ఇట్లా సరఫరా చేస్తూ హైదరాబాదు, మహారాష్ట్ర, కొత్త రాష్ట్రాల్లో అన్ని లాభాలు గడిస్తున్నారని చెప్తా ఉన్నారు. వీళ్ళతో పాటు ఇక్కడ మా దగ్గర పట్టుకున్నటువంటి దేవేందర్ అనే వ్యక్తి, ఇప్పుడు ఆరులో దేవేందర్ అనే వ్యక్తి ఉన్నాడు. దేవేందర్ దగ్గర ఉన్న వెహికల్ అతని జనగాం దగ్గరనే ఉన్నటువంటి లతీఫ్ అనే అతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది. అలాగే వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మహేందర్ సింగ్ అని చెప్పేసి ఒకతను, నెక్స్ట్ మహేందర్ సింగ్ ఇచ్చేసి అతను మహారాష్ట్ర, హైదరాబాద్లో అమ్ముకుంటూ లాభాలు గడిస్తూ తర్వాత వీళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతుందని తెలిసింది. ఈ శివశంకర్ దాదాపు ఇదివరకు 10 కేసులలో నిందితుడుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కిషన్ దాస్, ఎవరైతే కిషన్ కుమార్ దాస్ ఉన్నాడో మంగళాట్, అతని పైన కూడా కేసెస్ ఉన్నాయి. అలాగే అంబేద్కర్ కోనసీమ చెందినటువంటి హర్షిత్ అనే అతని కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి ఏఓబి నుంచి పెద్ద మొత్తంలో గాంజాయిని తీసుకొచ్చి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాలలో అమ్మి